అయా మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక ప్రభువా. అయా దీనులము అల్పులము అయోగ్యమైన మమ్మను ప్రభువా. అయా ఇలా తండ్రి, అయా నీ సన్నిధిలో కూడుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయా ఇదిగోండి ప్రభువా, పరిశుద్ధ కృపా సంఘంలోని ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా తండ్రి మీరు కాచి దాచి భద్రపరుస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ యొక్క శుక్రవారపు దినమున ప్రభువా, ఈ యొక్క ప్రారంభ ప్రార్థన నుంచి ఇంతవరకు కూడా ప్రభా మీ కృపను బట్టి మీరు జరిగించి ఉన్నారు తండ్రి. అయా ఇది కూడా ప్రభా ఆరాధనలోకి వెళుచున్నాము తండ్రి. ప్రభా మీరు మాకు చేసిన మేలులకి అయా మిమ్మల్ని ఆరాధించడం తప్ప మరి ఏమి చేయలేని వారము తండ్రి. అయా ఇది కూడా ప్రభు ఈ యొక్క ఆరాధనలో మీరు మాకు తోడై ఉండి తండ్రి మీ దేవదూతలతో మా మధ్యన ఉండి అయా యొక్క స్తుతి ఆరాధన మీ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునట్లుగా జరిగించుకోనమని ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటూ ప్రతి మాల కొనుచుకున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. అందరూ లేచి నిలబడదాం. ఎక్కడ ఉన్న వారు అక్కడ నిలబడి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవత దేవుని మనం ఆరాధిద్దాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుని కనపరుచుకుంటాం. మౌనం అనే సమయం కాదు, ప్రతి ఒక్క స్థుతి. దేవుడు అమూల్యమైన అవకాశాలు నీకు నాకు దయచేసి ఉన్నాయి. సమయాన్ని వృధాగా వేదపరచుకోకుండా ఆనందించుకుందాం. దేవుని హృదయపూర్వక స్వరములు దేవునిగా మార్చుకుందాం. దేవానికి స్తోత్రములు 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 స్తోత్రములు. కృపగల తండ్రి నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. దయగల దేవానికి స్తోత్రములు. మహోన్నతురానికి స్తోత్రములు 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 స్తోత్రములు. రక్షకు కోట్లాది దేవతలతో పరిశుద్ధులు పరిశుద్ధులు కొని ఆడపడుచున్న ప్రియమల్లో తండ్రి ఏక పరిశుద్ధమైన నామముకే స్తోత్రములు ప్రభు. అల్పయోగైన దేవానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఏ వశమానికే స్తోత్రములు, ఏ వశలోనికే స్తోత్రములు, ఏ వలసేనికే వందనాలు 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 వందనాలు. స్తోత్రములు 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 స్తోత్రములు. ప్రతి ఒక్కరు ఆనందించుకునే సహోదర సహోదరి దేవుని సముద్ర మౌనంగా ఉండదు. స్వరములతో దేవుని కనపరుచుకుందాం. ఆశగల ప్రాణం దేవుని తృప్తిపరచేవాడు కాదు. ఇక మధ్య హానికాలస్యములు ఆరాధిద్దాం. దేవుని హృదయపూర్వకంగా దేవుని ఆరాధించుకుందాం. ఎవరికి లేని యోగ్యత నీకు రాకుండా దయచేసి ఉంది. దేవాది దేవుని ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని కనపరుచుకుందాం. ఇతను చూడలేక అనేక మంది మృతులైనారు. నిన్ను నన్ను సజీవలోకి వచ్చింది. మనం స్తుతించి దేవుని కనపరిచి కృపను బట్టి దేవుని ఆరాధించుకుందాం. ఏమిచ్చిన తెచ్చిపోయాం నా తండ్రి. ఈ లోకముల ప్రభావ ఇందని కలిగి ఉన్నదంటే కేవలం నీ కృప ద్వారా మేము పొందుకున్నాం నా తండ్రి. దేవానికే స్తోత్రములు స్తోత్రములు. ఆకాశములు సింహాసనగాని భూమిని బాధపెడగ చేసుకునే దేవానికే వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. తండ్రి దేవానికే స్తోత్రములు, కుమారుడైన దేవానికే స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవానికే స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. అంచకాల సమయంలో తండ్రి ప్రతి ఒక్కరిస్తున్న దేవానికే వందనములు. ఏక మధ్య హానికాలస్యములు తండ్రి పరిశుద్ధ కృపా సంఘంగా ఆనందించుకుంటారు ప్రభా. నీ అగ్నివాటి అభిషేకంతో మమ్మల్ని పొమ్మని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. సముద్రాలకు నీవే కేవలం దేవుని వైపు మాత్రం మనం చూద్దాం. మనుషుల వైపు కాదు కానీ దేవుని వైపు మనం చూద్దాం. కొద్ది సమయం అందరూ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆ దేవత దేవుని మనం స్తుతిని మరలుద్దాం. స్తోత్రం స్తోత్రం. అగాధ సముద్రాలకు నీవే ఇల్లలు వేసితివి. అగాధ సముద్రాలకు నీవే ఇల్లలు వేసితివి. జలములను బడిలే వెళ్ళినా, జలములను బడిలే వెళ్ళినా నన్నేమి చేయము నా యేసయ్యా, నన్నేమి చేయము నా యేసయ్యా. నీవే వందనం, నీవే వందనం, నీవే
నీ ప్రతివారం చూసి నువ్వు దేవుని ఆరాధించదు కానీ కేవలం కళ్ళు మూసుకుని ఆకాశం వైపు చేతులు చాపి కొద్దిసారి ఇదిగో నేను ఈ సన్నిధానంలో నేను నిలబడి ఉన్నానండి. కేవలం నీ కృప మాత్రమేనైనా ఇదిగో నా పూర్ణ హృదయంతో నా పూర్ణ ఆత్మతో అయ్యా నిన్ను స్తుతించాలని ఆశపడుతున్నాను. నీవు ఉదయ కాల సమయంలోనే మమ్మల్ని దర్శించి నీ ఆత్మ చేత నింపమని వచ్చినాము. నేను నీకు స్తోత్రాలు. ఇదిగో నేను నీ ఆత్మను పొందుకోవాలని ఆశపడుచున్నాను. నీ పరిశుద్ధాత్మ శక్తిని నేను పొందుకోవాలని నేను ఆశపడుచున్నాను. ఉదయకాల సమయంలో ఆశ కలిగిన ప్రాణమును అయ్యా తృప్తి పరుస్తున్నది. వానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్తుతిద్దామా సమయంలో నీ కొరకు నీ ప్రక్కవారు స్తుతిస్తే అది నీకు దేవునికి మహిమ కలుగు. నీ కొరకు నీ కుటుంబం కొరకు నీ
నీవు మాత్రమే స్తుతించుకోవాలి. మన కుటుంబం కొరకు మనం మాత్రమే స్తుతించుకోవాలి. మన కుటుంబం ఆశీర్వదింపబడాలంటే మన కుటుంబంలో మన ప్రతి ఒక్కరిని నీవు స్తుతించాలి. ఆయన ఆరాధించాలి. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యమతో ఆరాధించగలుగుతారు. యువతి కాల సమయంలో మన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మనకున్న ప్రతి ఆలోచన విడిచిపెట్టి కొద్ది సమయం దేవునితో మాట్లాడదామా? దేవునితో మాట్లాడదాం. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. రెండు చేతులు పైకి. ఆరాధన యేసు నీకే. మరొకసారి ఆరాధన, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన దేవుడు అయినా నీవు తప్ప మరొక దేవుడు మాకు లేడు. వివిధ కాల సమయంలోనైనా నీవే మా రాజ్యము, నీవే మా బలము, మా కోట, మా నీడ, నీవే ప్రభువా అని చెప్తా. మా ప్రతి ఒక్కరు నీ కన్నిటిని చూస్తున్న దేవుడు, నీ హృదయంగా చూడడా దేవుడు. వివిధ కాల సమయంలో దేవుడు అంటున్నాడు కదా, పైకి వేస్తుందని నేను చూడగా నీ హృదయం మాత్రమే చూస్తున్నాను. నువ్వు ఏ బాధతో అయితే నువ్వు దేవుని మధ్యలో వచ్చావు, ఉదయకాలంలో దేవుని అడిగిదామా, నాకున్న సమస్యలు నాకు విడుదల మిగిలించు ప్రభు. ఎవరు మాట్లాడితే కొద్ది సమయం మౌనంగా ఉండి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. అడిగిదాం దేవుని, మౌనంగా అడిగిదాం దేవుణ్ణి. ప్రభు ప్రయాసతో నీ మందిరంకి వచ్చి ఉన్నాం, ఆశతో నీ మందిరంకి వచ్చి ఉన్నాం. ఇదిగో నువ్వు నా పట్ల కార్యం జరుపుతావు అని అడుగుతున్నాను. ఇదిగో నాకున్న అవసరతను ఎరిగిన దేవుడు, నా బలహీనతను ఎరిగిన దేవుడు. ఉదయకాల సమయంలో ఎంతో ప్రయాసపడైతే నీ మందిరంకి వచ్చినాను. ఇదిగో ప్రభా, నా ప్రయాస వ్యర్థము కాకుండా అయ్యా, ఇదిగో ప్రభా, నాకు నేను పొందుకోవలసినది. ఇదిగో నా బలహీనత,
నాలోంచి నాకు విడుదలని గ్రహించి స్వస్థపరచునైనా అని ప్రతి ఒక్కరు అడిగిదామా? నేను ప్రార్థన చేస్తే, నేను ఏదో ఏడిస్తే నా ప్రక్కవారు ఎవరు చూసి నన్ను హేళన చేస్తారని ఒకవేళ దేవుని అడగటం మానేస్తున్నామేమో. కానీ దేవుని మందిరంలో అందరూ సమానమే. అడిగిదాం దేవుణ్ణి, ప్రతి ఒక్కరు అడిగిదామా? హల్లెలూయా. తలంపులు తపనలు అన్నీయు నీ వెలిగి ఉన్నావు. సమస్తమైనగా దేవుని ఆరాధించుదాం. పండుకున్నాను నడచినాను పండుకున్నాను అయ్యా నీ వెలిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా. దావీదు కుమారుడా, నేను ఉదయకాల సమయంలో మమ్మల్ని దాటిపోవద్దని అడిగిస్తున్నాము. నేను ఉదయకాల సమయంలో మమ్మల్ని దాటిపోవద్దని. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. దేవుని స్తోత్రం. ఇంతవరకు ఈ ఆరాధనంతలో దేవుడు మనకు తోడే ఉన్నాడని నమ్మచ్చు. ఇది మన పట్ల కార్యము జరిపిస్తాడని నమ్మచ్చు. ప్రతి ఒక్కరు చప్పలు కొట్టి దేవుని మాత్రం స్తుతి ఆరాధన దేవత దేవునికి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి ఆరాధనలో దేవునితో ఎంతమంది అయితే మరి కన్నీటితో దేవుని అడిగి ఉన్నారో సమస్తము దేవుడు ప్రతి ఒక్కరికి కలుగజేయనుగాక. ఆమేన్ 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 ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ సమయంలో చిన్న ప్రకటన చేస్తాను. దాని తర్వాత ఒక 10 నిమిషాలు మా యవనస్తుల తరపున కిషోర్ గారు కొన్ని గ్రీటింగ్స్ తెలియజేస్తారు. తర్వాత మరి వాక్యంలోకి వెళ్దాం. మరి ప్రతి శనివారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు యవనస్తుల సహవాసం జరుపుతున్నాం ఇక్కడ. నేను స్తోత్రం. హల్లెలూయా. మరి యవనస్తుల సహవాసం అంటే యవనస్తులకే కాదు, మరి స్త్రీలకు కూడా మరి అవకాశం ఉంది. కాబట్టి మరి మీలో ఎవరికైనా అవకాశం ఉంటే మరి 8 గంటలు, పురుషులే కాదు స్త్రీలు కూడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి మీకున్న సమయాన్ని మరి మీరు ఎవరైనా వచ్చి ఇక్కడ పాటలు నేర్చుకోవాలన్నా, ప్రార్థన చేయించడం నేర్చుకోవాలన్నా, వాక్యం చెప్పడం కోసం మరి మనకి చక్కటి అవకాశం ఇచ్చారు దైవజనులు ఇక్కడ. ఎందుకంటే మాకు మొన్న అన్నారు వస్తున్నారు, పెట్టుకున్నారు, పట్టుకుని వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఏం ట్రాన్స్ఫర్ ఇస్తున్నారు. నిజంగా మాకు మొదటి వారం చాలా సంతోషం అనిపించింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ మరి శనివారం అప్పుడు మరి రాత్రి 8 గంటలకి సిద్ధపడి రాండి. మరి ట్రాన్స్పోర్ట్ అయితే లేదని చెప్పేసారు ముందయ్య గారు. మరి వెళ్ళినప్పుడు ఉంటుంది ట్రాన్స్పోర్ట్. మరి సమయంలో మన మధ్య ఉన్న కిషోర్ గారు వచ్చి 10 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేస్తారు.